హాయ్ నమస్తే గాయ్స్. బిగ్ బాస్ గురించి ఒక సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నా. బిగ్ బాస్లో మన మల్టీ స్టార్ మన్మథ రాజా ఎంట్రీ కామన్ మ్యాన్గా ఉంది. అదేవిధంగా ఉత్తర్ ప్రశాంత్ అన్న కూడా 2 పాయింట్స్ అయితే వచ్చినవని విన్నా. ఇంకా చాలామంది గురించి అయితే వచ్చినాయి టాక్స్. కొంతమంది లండన్ నుంచి వచ్చిర్రు, కొంతమంది వాళ్ళ గురించి. ఇంకా నేనైతే అంత సబ్జెక్ట్ రాసుకోలే. నాకు తెలిసింది చిన్న సబ్జెక్ట్ చెప్దాం, నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్పాలని సబ్జెక్ట్ రాసుకొని మాట్లాడితే కానీ నేను మాట్లాడాల్సింది ఉండే. సో వాళ్ళు ఇంకా ఎవరెవరు అని అంటే వాళ్ళ గురించి సబ్జెక్ట్ అయితే రాసుకోలే. కాబట్టి ఇప్పుడు మల్టీ స్టార్ మన్మథ రాజా గురించి మాట్లాడదాం. వాడైతే నాకు ఒక ఫ్రెండ్, అది కాక ఒక టీం వర్క్, అందరం కలిసి టీం వర్క్ చేసినాము. సో మనోడు వెళ్ళిన తర్వాత నేను రీసెంట్గా ఒక కాల్ చేయడం జరిగింది. మనోడు నా కాల్ అయితే లిఫ్ట్ చేయలే. వెంటనే ఒక మెసేజ్ పెట్టిన, రే ఈరోజు ఏడుకో వెళ్తున్నా అని చెప్పి నువ్వు నా కాల్ లిఫ్ట్ చేస్తలే అని కొంచెం రూడ్గా అంటే కొంచెం ఘాటుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఉత్తర్ ప్రశాంత్ నాకు కూడా కాల్ చేసిన, అన్న ఇట్లా సంగతి అంట. అవునరా తమ్ముడు అని మంచిగా మాట్లాడి, సో వీడైతే మాట్లాడాలన్న ఇన్నర్ ఫీల్ కలిగి తర్వాత మెసేజ్ పెడితే మళ్ళీ మనోడు మెసేజ్ చేయడం జరిగింది. మేము అట్లా ఏం లేదు మామ, నేను కొంచెం బిజీ ఉండడం వలన, అది కాక బిగ్ బాస్ టీం అయితే ఏవేవైతే మనతో అగ్రిమెంట్ రాపేసుకునిందో వాటన్నిటికీ నేను స్టిక్ అయి ఉన్నా. సో అందుకే నేను మెసేజ్ చేయాలి, కాల్ చేయాలి, అది దాన్ని మాట్లాడడం జరిగింది. అది ఎంతవరకు నిజం అనేది వానికి నాకు తెలిసి మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇంకా బిగ్ బాస్ గురించి 22కి అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 22కి స్టార్ట్ అయితే ఎంతమంది కామన్ మ్యాన్స్, అసలు ఎంతమంది బిగ్ బాస్ లోపలికి వెళ్తున్నారు, అసలు 2 హౌస్ ఏంది, ఆ 2 హౌసెస్ గురించి కూడా నాకు కొన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఆ 2 హౌసెస్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతా. ఆ 2 హౌసెస్లో ఎవరెవరు ఉంటారు, అసలు హోస్టింగ్ మళ్ళీ శ్రీముఖి అని అంటున్నారు, నాగార్జున గారు ఎంట్రీ ఉంది. సో నేను కూడా మనతో మాట్లాడినప్పుడు వాడు మెసేజ్ చేసినవి మంచి ఫ్రెండ్ కానీ అన్న ఫీలింగ్ కలిగింది. మన ఫ్రెండే కాబట్టి ఎవరైనా కూడా అక్కడ వెళ్ళి మంచి కంటెంట్ మంచిగా మాట్లాడి నీట్గా నిజాయితీగా జెన్యూన్ అనిపిస్తే మీరైనా సపోర్ట్ చేస్తారు, నేనైనా సపోర్ట్ చేస్తాను. కాబట్టి వీటి గురించి నాకు తెలిసిన విషయాలు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే తెలియజేస్తున్నా. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఒక పేదోడిగా నాకంటూ ఏమి కెపాసిటీ లేకుండా నాకు మాట్లాడే ఒక జ్ఞానం ఉందని తెలిసి మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్ చేసి కామెంట్ బాక్స్లో అయిపోయి ఒక పాయింట్స్ ఉంటుంది, ఆ పాయింట్స్ ఇస్తే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ. థ్యాంక్ యూ గైస్.